అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 22 ఎపిసోడ్ నుంచి బుద్ధుని యొక్క బోధలు తెలుసుకుంటున్నాం ధమ్మపదం నుంచి. ఈరోజు 23వ ఎపిసోడ్. ఈరోజు బోధ ఏంటో ఒక్కసారి మనం తెలుసుకుందాం. తనకన్నా విజ్ఞుడొకడు దారిలో తనకన్నా విజ్ఞుడొకడు దారిలో తోడు అయిన మేలు. తనకన్నా విజ్ఞుడొకడు దారిలో తోడు అయిన మేలు. కాకుంటే ఒంటరిగా గమ్యము చేరుట మేలు. కునితో పయనించే పొరపాటు ఎప్పుడూ చెయ్యకు. చాలా అద్భుతమైనటువంటి సందేశం ఇది కూడా. అసలు అది ఇది అని కాదు, బుద్ధుడు చెప్పిన ఈ ప్రతిదీ మనం ఆచరించగలిగితే ఆధ్యాత్మికంగా అత్యంత వేగంగా మనం ఎదగలుగుతాం. ఎన్నో మార్పులు వస్తాయి మనలో. చాలా తొందరగా మనం ఎదుగుతాం. ఒకసారి చెప్తాను నేను. తనకన్నా విజ్ఞుడొకడు దారిలో తోడు అయిన మేలు. కాకుంటే ఒంటరిగా గమ్యం చేరుట మేలు. మూర్ఖునితో పయనించే పొరపాటు ఎప్పుడు చేయకు. దీని అర్థం ఏంటంటే, దారిలో ప్రయాణించేటప్పుడు ప్రస్తుతం మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నాం. ఆత్మజ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్నాం. ఇలా ప్రయాణించేటప్పుడు ఆ దారిలో మనకన్నా విజ్ఞుడు, అంటే మనకన్నా కొంచెం జ్ఞానం తెలిసినవాడు మనకి తోడు దొరికితే మంచిదే. అది మనకు ఉపకరిస్తుంది కానీ అపకారం చేయదు, నష్టపెట్టదు. అంతేగాని అలా దొరకకపోతే ఒంటరిగా అయినా మన ప్రయాణం మనం కొనసాగించాలి. అంతేకాని మూర్ఖునితో పయనించే పొరపాటు ఎప్పుడూ చేయకు. ఇది ఆయన చెప్పింది. చాలామంది ఒక్కడనే వెళ్ళాలి, ఒక్కదాన్నే వెళ్ళాలి అంటే ఇష్టపడరు. ఎవరో ఒకళ్ళు తోడు ఉండాలనుకుంటారు. కొంచెం మీరు తెలివైన వాళ్ళు అయితే మీరు ఎవరిని తోడు కోరుకుంటున్నారో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఒక్కసారి మీరు తెలుసుకోగలగాలి. లేకపోతే నష్టపోయేది మీరే. ఎవడు ఏది చెప్తే అది నమ్మేసే స్థాయిలో మీరుంటే మీరు నష్టపోతారు. అంచేత మీకన్నా కొంచెం, అయితే మీతో సమానమైన వాళ్ళు మీకు తోడు దొరికితే మంచిదే. ఇది వాళ్ళతో ప్రయాణించవచ్చు. అలా దొరకకపోతే ఒంటరిగానైనా సరే మీరు ప్రయాణించాలి. అంతేకాని మూర్ఖునితో, అంటే మీకంటా కూడా మీకున్న పరిజ్ఞానం కూడా లేకుండా ఉండే వాళ్ళతో నువ్వు ప్రయాణం చేస్తే ఎంతో నష్టపోతావు, ఎంతో వెనక్కి వెళ్ళిపోతావు. ఎంచేతంటే ఈ మార్గంలో
పక్క వాళ్ళ మాటల యొక్క ప్రభావం చాలా ఉంటుంది ప్రతి ఒక్కరి మీద. అంత తేలిక కాదు. వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. అది మిమ్మల్ని మెల్లిమెల్లిగా పొల్యూట్ చేసేస్తుంది. మీరు సరైన మార్గంలో వెళ్తున్నా సరే, మీరు వెళ్ళేది తప్పు మార్గం, మీరు చేసేది తప్పు అని మెల్లిమెల్లిగా వాళ్ళు అనిపిస్తారు చెప్తూ కూడా ఉన్నప్పుడు. మీ జ్ఞానం వారికి అంటది కానీ వారి అశుద్ధం మీకు అంటుకుంటుంది. వారి అజ్ఞానం మీకు అంటుకుంటుంది. దాంతో మీరు ఇంకా దిగజారిపోతారు. నా వరకు నేను చూసుకుంటే, ఇప్పుడు ఇది చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు గుర్తొస్తుంది. నేను 2002లో ఇందులోకి రావడం జరిగింది. 2003లో ప్రారంభం నుంచి, జనవరి నుంచి కూడా, 2002 నవంబర్లో దీంట్లో వచ్చాను నేను. జనవరి నుంచి కూడా ఈ ధ్యాన ప్రచారం చేయడం మొదలెట్టాను బయటకు వెళ్ళి. 2004లో ఈ 3 రోజుల క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. 2003లో ఉన్న అనుభవంతో. 2003లోనే మేడంకి యాక్సిడెంట్ అయింది. 2004కి బాగా రికవర్ అయ్యి అప్పుడు పత్రి గారిని అడిగి 3 రోజుల క్లాస్ స్టార్ట్ చేశాం. ఆ 2003లో కూడా పత్రి గారితో ఆయన ప్రతి నెల వచ్చేవారు. 6 మాసాలు అలా వచ్చారు మన ఇంటికి. 3-4 రోజులు ఉండేవారు. ఆయన జిల్లా అంతా తిప్పేవాడు. అలా స్టార్ట్ అయింది. అప్పుడు ఈ ధ్యాన ప్రచారం చేద్దామని, అన్ని ఊళ్ళు తిరుగుదామని ఆ లోకల్లో మనకు పరిచయమైన కొద్ది మందిని ఒక్కడే వెళ్ళే బదులు తీసుకుని వెళ్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశం కలిగి ఎవరో ఇద్దరు ముగ్గురునో కలిసేవాడు, పిలిచేవాడిని. కొంచెం దీంట్లో ఆసక్తి చూపించేవాడు. సహజంగా అలా పిలిచి వాళ్ళతో కలిసి వెళ్దామంటే కొంచెం ఇబ్బంది అయ్యేది. చూశాను కొన్నాళ్ళు. వాళ్ళు టైంకి రాకపోవడం, వస్తానని చెప్పి ఆ టైంకి నేను రాలేనడం, ఇలాగా చాలా డిలే అయిపోయింది. టైంకి వెళ్ళలేకపోయేవాడిని. ఇంకప్పుడు అనిపించింది, వీళ్ళందరితో మనం పెట్టుకుంటే మనం ఎదరికి వెళ్ళలేము, ఎవడు కూడా మనకెందుకు, మనంతటా మనం వెళ్ళిపోదాం అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశాను. అలా ఎవరిని పిలవడం మానేశాను. నా పని నేను చేసుకుంటూ పోయాను. ఇప్పటికీ కూడా ఎవరిని పట్టించుకోను, ఎవరి సలహాలు తీసుకోను. నాకు నేను ఆలోచిస్తాను. నేను అంతర్మథనం చేసుకుంటాను. నేను చేసేది కరెక్టా కాదా? నేను చేసేది కరెక్టు అని నాకు అనిపిస్తే ఎవడు ఎన్ని అనుకున్నా, ఏం మాట్లాడినా, ఏం చెప్పినా ఏం పెద్ద నేను లెక్క చేయను, పట్టించుకోను. నేను సత్య మార్గంలో ప్రయాణిస్తున్నాను. ఎవడు ఏమనుకుంటే నాకే. అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఎన్నో అనుకుంటారు. వాటిని నేను పట్టించుకోవాల్సిన పని ఏంటి అని చెప్పి వాటిని పక్కన పెట్టేసేవాడు. గుర్తుపెట్టుకోండి, కన్నా పైన ఉన్నవాడు మీరు చేసే కాస్త పనైనా ప్రశంసిస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తున్నారో వాళ్ళు మీకంట చాలా కింద స్థితిలో ఉన్నవాళ్ళు, అజ్ఞానంలో ఉన్నవాళ్ళని లెక్కేసుకోండి. మనకంట విజ్ఞులు అంటే కొంచెం జ్ఞానంలో ఎక్కువగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
కానీ మనకంట కింద లెవెల్‌లో ఉన్నవాళ్ళు, ఆ మాత్రం జ్ఞానం కూడా లేనివాళ్ళు, ఇంకా గట్టిగా మాట్లాడితే మూర్ఖులు కూడా చాలామంది ఉంటారు. అంచేత ఏంటంటే, మనల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనల్ని ఎంకరేజ్ చేసి, చేసే కాస్త పనిని ప్రశంసించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ మార్గంలో పయనించే మనకి ఇది ఒక ఛాలెంజే. దీన్ని మనం అధిగమించగలిగితే మనకి తిరుగుండదు. నిజంగా ఒక ఛాలెంజే ఇది. ఆటంకాలు, అడ్డులు ఏవి ఉంటాయి అనుకుంటాం. ఇది కూడా ఒక ఛాలెంజే. మీరు అధిగమించవలసినటువంటి ఆటంకమే. మీకంట తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, మూర్ఖులు కొల్లలుగా ఉంటారు. మీ చుట్టూ ఉంటారు. అంచేత ఈ ప్రయాణం చేసేటప్పుడు, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటప్పుడు, జ్ఞాన మార్గంలో ప్రయాణించేటప్పుడు బుద్ధుని యొక్క ఈ సలహా, సందేశం చాలా ఉపయోగపడుతుంది. నా జీవితంలో అనుభవమే ఇప్పుడు నేను చెప్పేది. ఎంచేతంటే మీరు చూడండి, మనం శ్వాస మీద ధ్యాసే సరైన ధ్యానం అని చెప్తాం. కానీ చూస్తే కనుక దేశమంతా కూడా, దేశం అంటే లోకమంతా, ప్రపంచమంతా కూడా గైడింగ్ చెప్తున్నారు, మ్యూజిక్ చేయిస్తున్నారు. వాళ్ళంతా ఎక్కువైపోయారు. ఇదివరకు అసత్యము, సత్యము దాన్ని వివరించడానికి కృషి చేసేవాడు నేను. అవి కాకుండా అధర్మము, ధర్మము దాన్ని వివరించడానికి కృషి చేసేవాడు. అసత్యము అంటే విగ్రహము, సత్యము అంటే ఆత్మ. అందరూ అసత్యంలో ఉన్నారు, విగ్రహారాధనలో ఉన్నారు. సత్యం ఏది అంటే ఆత్మారాధన, అదే ధ్యానం. దాన్ని వివరించడానికి నానా తిప్పలు పడేవాడు. అలాగే అధర్మము అంటే మాంసాహారం, ధర్మము అంటే శాకాహారం, శాకాహారంతో జీవించడం, అది ధర్మం. ఈ సత్యము ధర్మం యొక్క విలువ ఎవరికి తెలీదు. అందరూ అసత్యంలో జీవిస్తున్నారు, అధర్మాన్నే ఆచరిస్తున్నారు. అందుకే ఇన్ని కష్టాలు, ఇన్ని రకాల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, సంసారంలో గొడవలు, ఎవ్వరికీ సుఖశాంతులు లేవు. ఎందుకు ఇంత అస్తవ్యస్తం అయిపోయింది జీవితం? దాని ముఖ్య కారణం ఈ రెండే: అసత్యంలో జీవించడం, అసత్యాన్ని ఆశ్రయించడం, అసత్యమే మాట్లాడడం, అధర్మంగా జీవించడం, అధర్మమైన పనులు చేయడం, అధర్మంగా సంపాదించడం, అధర్మమైన హింసను చేయడం, అటువంటి ఆహారం తీసుకోవడం. అయ్యే చెప్పేవాడిని, ఎక్కువ ఫోకస్ చేసేవాడిని. కానీ ఈ లాక్డౌన్ టైం నుంచి ఏమైందంటే, అసత్యం వదిలేశారు, అధర్మం వదిలేశారు. అంటే మనం అటు రెండింటిని వదిలేవలసి వచ్చింది. ఈ శ్వాస మీద ధ్యాస
ఈ రెండింటినీ సాధించపెట్టగలిగే, అంటే అసత్యంలో ఉన్న వాళ్ళని సత్య మార్గంలో నడిపించగలిగే, అధర్మంగా జీవించే వాళ్ళని ధర్మ మార్గంలో నడిపించగలిగే ఏకైక సాధన శ్వాస మీద ధ్యాస. బుద్ధుడు చెప్పింది, పత్రి గారు బోధించింది. ఇది వదిలేశారు. వదిలేసి విరుద్ధమైన, దానికి విరుద్ధమైన సాధన చేస్తున్నారు. సరికాని దారిలోంచి సరైన దారిలోకి తీసుకురాగలిగిందే ఈ శ్వాస మీద ధ్యాస. ఎంత విచిత్రం అయిపోయిందంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే కనిపిస్తుంది. నార్త్ ఇండియా వెళ్తే ఆశ్చర్యపోయాను నేను. శ్వాస మీద ధ్యాస అంటే ఆశ్చర్యపోతున్నారు అక్కడ. అంతా గైడింగే, లేకపోతే మ్యూజిక్. పత్రి గారు అంటే అందరికీ క్రేజ్ అయ్యి. మరి ఆయన చెప్పిన ఈ శ్వాస మీద ధ్యాస వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు? మనకు అర్థం కావట్లేదు. ఇంచుమించు నేను 4 సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళినా ముందు ఇదే తీసుకోవాల్సి వస్తుంది. సరైన ధ్యానం, సత్య మార్గం మనం ఆశ్రయించడమే సత్య మార్గం. ఆత్మే సత్యం కాబట్టి ఆత్మను ఆశ్రయించడమే సత్య మార్గం. శ్వాస మీద ధ్యాస ఉంచడమే సత్య మార్గం. మార్గాన్ని వదిలేశారు, రకరకాల ధ్యానాలు చేస్తున్నారు, అసత్య మార్గంలోకి వెళ్ళిపోయారు. వేదాల్లో స్పష్టంగా చెప్పబడింది, సత్యమేవ జయితే అని. సత్యమే జయిస్తుంది, అసత్యం జయించదు, అపజయం పాలవుతుంది. మొదట్లో జయం కలిగినట్టు అనిపిస్తుంది, కానీ అది అపజయం పాలవుతుంది. అంచేత వీళ్ళందరికీ జయం కలిగించాలని, అంటే వారు చేసే కృషి ఫలించడమే జయం. దేనికోసం వాళ్ళు చేస్తున్నారో ఆ ఫలితాలు జీవితంలో రావడమే జయం. అసత్య మార్గంలో జయం కలగదు, ఏ ఫలితాలు రావు. ఎప్పటికో తెలుసుకుంటారు. దాని గురించి ఒక బుక్ రాయడం, అనేక రకాలుగా దాన్నే బోధించడం. మరి ఎంత చెప్తున్నా అది బోధించే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. వాళ్ళ మేధస్సుతో వాళ్ళు చెప్పేదాన్ని సమర్థించడం మొదలెట్టారు. దాంతో ఈ మార్గంలోకి వచ్చిన కొత్త వాళ్ళు, ఇంకా తెలియని వాళ్ళు, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్స్కి సమాధానం చెప్పలేక, అర్థం కాక, ఆ సందేహాలు మనం చెప్పినప్పుడు మనల్ని అడుగుతున్నారు. దాన్ని క్లారిఫికేషన్ చేయడమే టైం పడుతుంది. యాక్చువల్గా 1 డే క్లాసులు పెడుతున్నారు. ఈ రోజంతా కూడా ఇదే సరిపోతుంది. గైడింగ్లు ఎందుకు చేయకూడదు? మ్యూజిక్ ఎందుకు పెట్టుకోకూడదు అన్నది వివరించడమే, వాళ్ళ సందేహాలు నివృత్తి చేయడమే సరిపోతుంది. 4 ఏళ్ల నుంచి ఇదే పని. సబ్జెక్ట్ చెప్పడానికి, జ్ఞానం బోధించడానికి అవకాశమే ఉండట్లేదు. అందుకే నేను భీమవరం రండి అంటాను. 3 రోజులు క్లాస్ ఉండడం వల్ల ఏదో పూట దాన్ని తీసుకున్నా, మిగతాది మనం అసలైన జ్ఞానంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని అందులోకి రమ్మంటున్నాను. మన జూమ్లో కూడా రమ్మంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే చెప్తున్నాను. లేకపోతే వాళ్ళు నష్టపోతారు. నేను ఇంకోటి కూడా గమనించాను. ఇంత కష్టపడి అన్ని వివరించి వాళ్ళ డౌట్లన్నీ క్లియర్ చేసి వాళ్ళ నోటితో అనిపించి మ్యూజిక్ పెట్టుకోవాలా, శ్వాస మీద ధ్యాస పెట్టాలా అడిగితే
శ్వాస మీద ధ్యాస పెట్టాలని అందరూ అంటారు. గైడింగ్ చేయాలా, శ్వాస మీద ధ్యాస చేయాలా అంటే శ్వాస మీద ధ్యాసే అని చెప్తారు. కానీ మనం వచ్చేసాక మరి ఎక్కడైనా సరే చూస్తున్నాను, వాళ్ళు వారం వారం క్లాసులు పెట్టడం, 15 రోజులకు ఒక క్లాసులు పెట్టడం, పెట్టి ఎవరో ఒకరిని పిలవడం, ఇది ఆనవాయితీ అయిపోయింది. అని చేత మనం చెప్పొస్తున్నాం, చెప్పినప్పుడు బాగానే అర్థమవుతున్నది. నెక్స్ట్ ఫాలో అప్ వెళ్ళేసరికి ఇది చెప్పేవాడు లేడు. వాళ్ళే కంటిన్యూ అదే చెప్తున్నారు, అదే చేయిస్తున్నారు, ఆ మ్యూజిక్కే పెడుతున్నారు, ఆ గైడింగే చెప్తున్నారు. మళ్ళీ మెల్లిగా దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరైతే భీమవరం వచ్చినా మన జూమ్లోకి వచ్చినా ఇంకా అటువంటి క్లాసులకి వాళ్ళు వెళ్ళట్లేదు, అటువంటి ధ్యానాలకు వెళ్ళట్లా. ఇంకా వీలవుతే గట్టిగానే చెప్తున్నారు. అందుకే నేను భీమవరం రావాలి అంటున్నాను. మరి నిజంగా పత్రి గారు, బుద్ధుడు ఇలాంటి వాళ్ళు బోధించినటువంటి మార్గం, సత్య మార్గంలో నడిపించడానికి పత్రి గారు చాలా విశేషంగా కృషి చేశారు. మరి ఆఖరిలో మటుకు ఒక 4-5 ఏళ్ళు ఆయన అది ఖండించలేదు, కానీ కామ్గా ఊరుకున్నారు. కరెక్టు అనలేదు, రైటు అనలేదు. దాంతో ఇంకా విజృంభించేశారు. అంచేత ఏంటంటే ఇదే పని సరిపోతుంది. ఇప్పుడు నేను సంతోషించేది ఏంటంటే మన వాళ్ళు ఎంతోమంది ఈ సత్యాన్ని తెలుసుకుని ఈ సత్యాన్ని అన్ని చోట్లకి వెళ్ళి బోధిస్తున్నారు మన వాళ్ళంతా. నాకు చాలా సంతోషంగా ఉంది. మన వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు ఇది నిక్కచ్చిగా చెప్పేవాళ్ళు. ఏమన్నా ఉన్నా ఒకళ్ళు ఎదురు ఉన్నట్టు ఉన్నారు అంతే. మొదట్లో పత్రిక దగ్గర ట్రైనింగ్ అయింది అనిపించింది. మన వాళ్ళందరి గురుతర బాధ్యత ఎక్కడికి వెళ్ళినా దీన్ని వివరించడమే. వీలైనంత మటుకు భీమవరానికి రప్పించడం, మన సందేశాలు వినేటట్టు చేయడం, మన జూమ్లోకి రమ్మడం, ఇవన్నీ చాలా అవసరంగా కనిపిస్తుంది. చేస్తున్నారు, మన వాళ్ళంతా చేస్తున్నారు. ఇంకా మన వాళ్ళు ఇంకా ఎదిగి ఎటువంటి చోటకెళ్ళినా ఎలాంటి వాళ్ళు ఎదురైనా వాళ్ళ యొక్క సందేహాలు క్లియర్ చేయగలిగే స్థాయికి ఎదగాలి. ఇంకా కొంచెం మీరు కష్టపడాలి. ఇప్పటికే ఎంతో కష్టపడుతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఏదో వదిలేయకుండా ఏదో నేర్చుకుంటున్నామని చెప్పి అలా కాకుండా ఈ సత్యాన్ని చెప్పడానికి కృషి చేయాలి, ఎదగాలి. ప్రతి ఒక్కరూ మాస్టర్ అవ్వాలి. సరైన మాస్టర్, సత్య మార్గాన్ని చూపించే మాస్టర్, ధర్మ మార్గాన్ని చూపించే మాస్టర్ కావాలి. చేత బుద్ధుడు చెప్పింది ఏంటంటే ఆ రకంగా మనం తయారవ్వాలి అంటే మనకన్నా పైన ఉన్నవాడు, జ్ఞానపరంగా ఎదిగిన వాడితోటి మనం ప్రయాణం చేయాలి. అలా అవకాశం లేకపోతే ఒంటరిగానైనా మనం వెళ్ళాలి. వాళ్ళ కోసం మనం చూడకూడదు. చాలామంది తోడు కోసం చూస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాను, తోడు మనకు అవసరం లేదు. తోడు ఎందుకు? మన దారి మనదే. మన బుర్ర పాడు చేసేవాళ్ళు ఎందుకు మనకి? చేత మూర్ఖునితో పయనించే పొరపాటు ఎప్పుడూ చేయకు. వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. పని పరిస్థితి అవుతే ఏదో కాసేపు మాట్లాడి మనం చూసుకోవడమే. ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, పరిచయస్తులు ఉంటారు, ఎంతోమంది ఉంటారు. వాళ్ళతో ఏదో కాసేపు కాలక్షేపం చేయడం, తర్వాత మన పని మనదే. సామాన్యులు కాదండి మీరందరూ. నాకు బాగా అవగాహన ఉంది. ఏంటంటే ప్రకృతిలో ఎప్పుడూ 2 రకాల మార్గాలు ఉంటాయి. ఎదగడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటే
వాళ్ళని పడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. సహజం ఇది. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎదగడం అంటే ప్రతి ఒక్కడు కూడా దైవ స్థితికి ఎదగడానికి ప్రయత్నించడమే. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం అంటే దైవ స్థితికి, అంటే దైవం కావడానికి ఎదిగే ప్రయత్నం. ఒక రమణ మహర్షి లాగా, ఒక వివేకానంద లాగా వాళ్ళు ఎంత దీక్ష, ఎంత పట్టుదల ఉండాలో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా తగ్గకూడదు, వెనక అడుగేయకూడదు. వాడు ప్రయాణం ఆగకూడదు. అది ఎన్నో రకాలుగా వస్తుంది మీకు, ఏదో రకంగా వస్తుంది. అయినా సరే వెనకడుగు వేయకూడదు. మన పని మందే, మన ప్రయాణం మందే. దైవం అవడం అంటే మాట్లాడి మరి ఎందుకుంటాయి ఇలాగా ఎదరగలుతూ ఉంటే వెనక్లాగేది? ప్రకృతి నిర్ణయం అది. నీ సమర్థతని నీకు నువ్వు తెలుసుకోవడానికి, నిరూపించుకోవడానికి అవి లేకపోతే నీ సమర్థత నీకు ఎలా తెలుస్తుంది? ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు వెనకడుగు వేయకపోతే ప్రకృతి నీకు ప్రమోషన్ ఇస్తుంది, సహకరిస్తుంది, నేను ఇంకా ఎదరికి తీసుకెళ్తాను. గుర్తెట్టుకోండి, నువ్వు స్త్రీయా పురుషుడువా ఏం కాదు. ప్రకృతి అంటే భగవంతుడు. అలా చెప్తే బాగా అర్థం అవుతుంది. సహకరిస్తాడు. వెనక్కి గెంటేది కూడా ఆయనే, ఆ ప్రకృతి యొక్క నిర్ణయమే. కానీ దాంట్లో మనం చిక్కుకోకూడదు. ఇది సహజం, అది సృష్టిలో. అట్లా చిక్కుకుంటే నువ్వు వెనక పడిపోతావు. ఓ రకంగా చెప్పాలంటే ఈ లోకం పీతల గంపలాంటి. ఆ గంపలో, పెద్ద గంపలో పీతలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కటి పైకి ఎక్కుతూ ఉంటుంది. ఎక్కుతూ ఉంటే ఆ పక్కన ఉన్న పీతలు వెనకలు అవుతూ ఉంటాయి. ఎక్కడవో కిందకి పడేస్తాయి, మళ్ళీ పైకంటే వెళ్ళి మళ్ళీ లాగేస్తాయి. ఒకటి కాదు, రెండో మూడో లాగేస్తాయి. ఇది ఒక్కటే ఏం చేస్తుంది? కింద ఆడుతుంది, మళ్ళీ ఎక్కుతూ ఉంటుంది. కానీ ఎన్ని పీతలు లాగినా పట్టుదలగా పైకి వెళ్ళాలని దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి ఆ పీత గంప పైకి వెళ్ళగలుగుతుంది. అది చెప్పాడు ఇప్పుడు ఆయన. నీకంట కాస్త విజ్ఞుడు, కొంచెం జ్ఞానం ఉన్నవాడు, అటువంటి వాడితో ప్రయాణించి తప్పేం లేదు. కానీ అలాంటి వాడు దొరకకపోతే నువ్వు ఒంటరిగానైనా ప్రయాణం చేయన్నాడు. నువ్వు ప్రయాణం చేయడంలోనే నువ్వు నిర్ణయించుకోవాలి. అక్కడే రాంగ్ నిర్ణయించుకుంటే నువ్వు దారి తప్పేస్తావు. నీ నిర్ణయమే సరిగ్గా ఉండాలి. నువ్వు వెనకడుగు ఇంకెక్కడేస్తావు? నిజంగా మన మాస్టర్లందరికీ, మాస్టర్ కావాలనుకున్న వాళ్ళందరికీ బుద్ధుడిచ్చిన గొప్ప సలహా ఇది. ఇప్పుడు నాకు ఎన్నో విమర్శలు వస్తున్నాయి, ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, ఎన్నో వస్తున్నాయి, రాకుండా ఉండట్లేదు. ఎంతో మంది ఎన్నో రకాలుగా విమర్శిస్తున్నారు, డిస్కరేజ్ చేస్తున్నారు. ఇలా ఎన్నో చేస్తున్నారు.
నా పని నాదే. ఎవడేమనుకుంటే నాకేంటి. నాకు ఇంకొకటి కూడా అవగాహన కలిగింది. ఏంటంటే, ముందు మనం ఎవరితో వెళ్తామో వాళ్ళు మెల్లిమెల్లిగా మనల్ని పక్కన పెడతారు. అరే అందరూ జారిపోతున్నారు సొసైటీలో, మన నుంచి దూరం అయిపోతున్నారు అని మనం ఏం కంగారు పడక్కల. మీరు ఆ సత్యాన్ని అదే రకంగా కొనసాగిస్తే, ఆ మార్గాన్ని, మీకు సహకరించేవాళ్ళు, మీకు అనుకూలించేవాళ్ళు, మిమ్మల్ని అనుసరించేవాళ్ళు, కొత్త వాళ్ళు ఎంతో మంది వస్తారు. కోటాను కోట్లు ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళేనా? వాళ్ళు పోయారని నీకెందుకు బెంగ? అసత్యంలో ఉండేవాళ్ళు వెళ్ళిపోతే నీకేటి? అసత్య మార్గాన్ని పట్టుకున్న వాళ్ళు నీకు దూరం అయిపోతే నీకేటి? నువ్వెందుకు బెంగ పెట్టుకోవడం? ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు అసత్య మార్గంలో ఉన్నవాళ్ళు. పూజలు చేసేవాళ్ళు, భజనలు చేసేవాళ్ళు, స్తోత్రాలు చేసేవాళ్ళు, జపాలు చేసేవాళ్ళు, ఎన్నో రకాల ఆరాధనలు చేసేవాళ్ళు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. పేరుకి సొసైటీలోకి వచ్చారు కానీ ధ్యానం అంటూ వాళ్ళు అలాంటి వాళ్ళే. సత్య మార్గంలో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళే వీళ్ళును. మీరు ఎలా లెక్కేసుకోవాలి? మన సొసైటీలో వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలా ఉన్నారు ఉంటారు. అది వాళ్ళే ఎక్కువ ఉంటారు. అదే ఆకర్షణ. వాటిలోంచి బయటపడాలి, పైకి ఎదగాలి అంటే అంత తేలికేం కాదు ఇది. ఊరికే ఇలా చెప్పే కానీ వాళ్ళంతా మన వెనకాల పడరు. నీలో ఎంతో దృఢ నిశ్చయం ఉండాలి, పట్టుదల ఉండాలి, శ్రద్ధ ఉండాలి. నీకు తిరుగులేదు. ఒక రకంగా చెప్పడం అంటే కాలవలో, నదిలో ఎదురు ఈదడం లాంటిదే ఇది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం అంటే ఎదురెదడమే. ఎందుకంటే నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఈత కూడా కొట్టేవాడిని. కొన్ని నెలలే వెళ్ళాను ఈతకి. ఈత కూడా నేర్చుకున్నాను నేను. ఒక కాలువలో ఈత కొట్టేవాళ్ళం రోజు పొద్దున్నే. ఈత కొడుతూ ఉంటే ఈ గట్టు నుంచి అవతల గట్టుకి వెళ్ళడం కొంచెం తేలికయ్యేది. కానీ ఎదురు వెళ్ళాలి అంటే, పైకి వెళ్ళాలంటే, ఆ నీరు ఎటు నుంచి వస్తుందో ఆ పక్కకి వెళ్ళాలి అంటే చాలా కష్టమయ్యేది. మన దగ్గర ఎంతో స్టామినా ఉండాలి. అంత స్టామినాతో మనం ఈత కొట్టినా ఏవో కొన్ని గజాలు వెళ్ళడం జరిగేది. అదే వాలంటే ఈత కూడా కొట్టక్కర్లేదు. ఊరికే లోపల కాళ్ళు కొంచెం ఆడించుకుంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతాం స్పీడ్గా. అది కాదు ఇది. ఈ ఆధ్యాత్మిక మార్గం నాకు అర్థమైంది ఇది. ఎదురీదడం లాంటిది సమాజంలో. ఇటువంటి ఎదురీతూ ఉంటే మనకి మళ్ళా మూర్ఖుడు ఒకటి తగిలితే మన బతికేంటి? అదే చెప్పాడు. నువ్వు చేసేదే చాలా కఠినమైన పని, కఠినమైన సాధన, కఠినమైన ప్రయత్నం. దానికి తోడు ఇంకోడు ఉంటే పక్కన ఆడు ఎంతసేపు నేను చెప్పాను కదా, నేను చెప్పాను కదా అంటాడు. అందుకే నేనేం చేసేవాడిని అంటే, ఎప్పుడైనా ఎవరైనా ఏ సీనియర్ మాస్టర్ ఉన్నవ్వండి, ఏమో ఉన్నవ్వండి,
విరుద్ధంగా చెప్తే వాడు చెప్పిందని నేనేమి అనుసరించేవాడిని కాదు. వెంటనే పత్రిక పుస్తకాలు తీసేవాడిని. ఈ విషయంలో ఆయన ఏం చెప్పాడు అది చూసేవాడిని. దాన్ని ఆయన సమర్థిస్తే నేను కూడా దాన్ని అనుసరించేవాడిని. దాన్ని ఆయన సమర్థించకుండా, దాన్ని ఆయన సపోర్ట్ చేయకుండా, దాని గురించి ఆయన ప్రస్తావించకపోతే దాన్ని తీసి పక్కనెట్టేసేవాడు. నాకు పత్రి గారే ప్రమాణం, ఇంకెవ్వడూ కాదు. మీకు కూడా చెప్తున్నాను నేను. మీకైనా సరే మీరు పత్రి గారి పుస్తకాలన్నీ కొనుక్కుని ఉంచుకోండి. ఎవడు ఏం చెప్పినా అది ఆయన చెప్పాడా లేదా అన్నది ఖచ్చితంగా ఉంటుందండి. పత్రి గారి పుస్తకాలన్నింటిలో కృష్ణుడు బోధించింది, జీసస్ బోధించింది, బుద్ధుడు బోధించింది, శంకరాచార్యులు బోధించింది, వశిష్ఠుల వారు బోధించింది, వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, సదానంద యోగి, షిరిడి బాబా, సత్య సాయిబాబా, ఇలా ఎంతో మంది బోధించినవన్నీ ఆయన ఏరిచ్చారు. మీరు ఆ పుస్తకాలు చదివితే కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చేమో, కానీ పత్రి గారు వాళ్ళు ఇచ్చిన సందేశాలు, పరమ గురువుల ప్రబోధాలు, అలాగే జ్ఞాన రసగుళికలు, నేను తయారు చేసిన 2 పుస్తకాలు బాగా స్టడీ చేయండి. మీరు మీ అందరి దగ్గర ఉంటాయి. పరమ గురువుల ప్రబోధాలు, జ్ఞాన రస గుళికలు, ఈ 2 పుస్తకాలు స్టడీ చేయండి. నిరంతర అధ్యయనమే. చాలా కష్టపడాలి. ఖాళీ దొరికితే దాన్ని కేటాయించుకోవాలి. పనులేం మీరేం మానక్కర్లేదు. అన్నీ చూసుకోండి. సంసారాన్ని చూసుకోండి, భర్తను చూసుకోండి, భార్యను చూసుకోండి, పిల్లలను చూసుకోండి. ఖాళీని దీనికి కేటాయించుకోండి. అన్నీ అనుకూలిస్తాయి. అంచేత నిజంగా మనకి బుద్ధుని యొక్క బోధలు చాలా ఆదర్శం. ఆయన అనుభవంలో నేర్చుకున్నటువంటి సందేశాలు. ఏమండి, దారి తెలిసిన వాడిని అనుసరించాలి, కానీ దారి తెలియని వాడిని అనుసరిస్తే మీరు గమ్యం ఎలా చేరుతారండి? నేను గమనించేవాడిని. పత్రి గారు కూడా కారులో ప్రయాణించేటప్పుడు ఎవరో ఒకడిని దారి తెలుసున్నవాడిని కూర్చోబెట్టుకునేవారు. ఎందుకంటే ప్రయాణించడం చాలా తేలిక, తొందరగా మనం చేరుకోవచ్చు. దారి తెలియనివాడు అయితే వాడు ఏం చేస్తాడు? అటు తీసుకుపోతాడు, ఇటు తీసుకుపోతాడు. సహజంగా కొన్ని ఏరియాల్లో ఆయనకి చాలా తెలుసు. లేకపోతే దారి తెలుసున్నవాడిని ఆయన కారులో ఉంచుకునేవాడు. ఎవరైనా సరే నీకంటే ఎదిగిన వాళ్ళు ఉంటారు. మరి బుద్ధుడు కానీ వీళ్ళంతా ఎవరు? కృష్ణుడు కానీ, వశిష్ఠుల వారు కానీ, వాళ్ళే ఆయన అధ్యయనం చేసి సారాంశం అంతా మనకి ఇచ్చారు. బాగా గుర్తుపెట్టుకోండి. మీకన్నా కనీసం మీ స్థాయిలో ఉన్నవాళ్ళైనా, మీకన్నా కొంచెం ఉన్నవాళ్ళైనా వాళ్ళతో ప్రయాణం చేయడానికి నేర్చుకోండి. లేకపోతే ఒంటరిగా అయినా ఈ మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నించండి. మూర్ఖునితో మీరు ఎడ్డమంటే వాడు తెడ్డమంటాడు. మీరు ఓడి చెప్తాడు ఇంకోటి అంటాడు. మాట్లాడిన ప్రతి దానికి మిమ్మల్నే తప్పు అంటాడు. అలాంటి మూర్ఖులతో మీరు ప్రయాణం చేసే పని ఎప్పుడు చేయకండి. మీకు సందేహం వస్తే పత్రిక పుస్తకాల్లోంచి తీసుకోండి, నా పుస్తకాల్లోంచి తీసుకోండి, దాన్ని క్లారిఫై చేసుకోండి.
లేకపోతే లైవ్ మనం ఉన్నాం కదా, ఎక్కడొక్కడ కలుస్తున్నారు మీరు. మీ సందేహం నివృత్తి చేసుకోండి. మూర్ఖుల్ని అనుసరించకండి. జ్ఞానపరంగా మీరు ఏమీ సందేహించక్కల నన్ను అడగడానికి.